పెసర పునుగుల పులుసు చేసుకోవడానికి స్టవ్ పై బాండీ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకొని మసాలాలో కొద్దిగా పసుపు కొద్దిగా రాళ్ళుప్పును వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. పులుసుకి ఇలా 2 పెద్ద సైజు నిమ్మకాయలంత చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి. మొత్తం ఇలా మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోండి. కారం మొత్తం ఒకసారి కలిపేసుకుని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ మగ్గించుకోవాలి. కారం మొత్తం మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకుని వేసుకోవాలి. ఇలా పులుసు మరుగు పట్టినప్పుడే మనం తీసుకుని పెసర పునుగులన్నీ కూడా వేసుకొని మూత పెట్టేసుకుంటే ఈ పునుగులు బాగా పీల్చుకుంటాయి. పులుసు మొత్తం మరిగిన తర్వాత మనం వేసిన పునుగులు కూడా పులుసు బాగా పీల్చుకొని కొంచెం ఉబ్బినాయండి. ఎంతో టేస్టీగా ఉండే పునుగుల పులుసు రెడీ.